నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డాడీ ప్లీజ్ మీరు అందరితో మాట్లాడండి. ఒక కూతురి ఆవేదన, అందులో కేసీఆర్ గారికి ఆయన కుమార్తె కవిత అంటే చాలా ప్రేమ, వాత్సల్యం, ఆపేక్ష, అనురాగం, ఆదరణ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మరి అలాంటి అంత ప్రేమగా చూసుకునే కూతురు లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది కేసీఆర్ గారికి? అది కూడా ఓపెన్ లెటర్, అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అది నిజంగా ఆమె రాశారా? ఆమె పేరుతోటి ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి చెప్పలేం, అన్లెస్ అంటే ఆమె రెస్పాండ్ అయ్యేదాకా. ఒకవేళ ఆమె రాసుంటే కనుక ఖచ్చితంగా ఆమె లేవనెత్తినట్టుగా చెబుతున్న అంశాలన్నీ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ అడ్రస్ చేయాల్సిన విషయాలే. కేసీఆర్కి ఉన్న నాయకత్వ పటిమ అందరికీ తెలిసిందే. ఉద్యమాన్ని ఒక ఉప్పెనలాగా మార్చగల ఒక అద్భుతమైన వాక్ పటిమ ఉన్న వ్యక్తి, వాక్ పటిమతో పాటు కార్యాచరణ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిచిన నాయకుడు. అలాంటి నాయకుడికి మరి కుటుంబ సభ్యులు, అందున కుమార్తె నుంచి ఈ ప్రశ్న ఎదురైనప్పుడు దీన్ని ఆయన ప్రశ్నగా చూస్తారా, దాడిగా చూస్తారా, లేదా పార్టీని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఆమె లేవనెత్తారు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటారా అనేది ఇప్పుడు బీఆర్ఎస్లోను రాష్ట్రంలోని మిగిలిన అన్ని పార్టీల్లోనూ కూడా పెద్ద చర్చగా మారింది. జనరల్గా ఏంటంటే నాయకులకి సన్ స్ట్రోక్ ఉంటుంది, అంటే కొడుకుల రూపంలో. ఇక్కడ డాటర్ స్ట్రోక్ అనే నెటిజన్స్ ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. సన్ స్ట్రోక్ కాదు, కేటీఆర్ని తన తదుపరి నాయకుడిగా ప్రకటించినందువల్ల కవిత ఏమన్నా అసంతృప్తితో ఉన్నారా? అండ్ బీజేపీ కారణంగా తాను ఇబ్బందులు పడి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అదే బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ క్యాండిడేట్స్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నుంచోబెట్టలేదు అనే ప్రస్తావన బయట మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నప్పుడు బీఆర్ఎస్ బలమైన జవాబు ఇచ్చి ఉండాల్సింది కదా. అది తప్పే కదా అనే పద్ధతిలో ఆమె రాసినట్టుగా చెబుతున్న లెటర్లో ఆమె ప్రశ్నించారు. లేఖలో తన తండ్రికి, అంతకుమించి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడికి ఆమె రాసిన లేఖ అది. ఈ నిజంగా చాలా అంశాలు అందులో స్పృశించారు. ధూమ్ధామ్ కార్యకర్తల చేత మీరు ముందర మాట్లాడించుండాల్సింది, సీనియర్ నాయకుల చేత మాట్లాడించాల్సింది, ఉద్యమాన్ని ముందుగా నడిపిన చాలామంది ఔత్సాహికులైన యువకుల చేత మాట్లాడించుండాల్సింది. మీ ప్రసంగంలో మీరు ప్రసంగించేసి వెళ్ళిపోవడం అనేది మాకు నిరాశ కలిగించింది. ఒక సామాన్య కార్యకర్తగా కవిత గారు ఆ లెటర్లో రాసుకుంటూ వచ్చారు. ఆ లేఖ ప్రామాణికత మీద కవిత ఇప్పటివరకు మరి అధికారికంగా స్పందించలేదు. కవిత మరి 6 పేజీల లెటర్. బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణ వరంగల్లో జరిగిన దాని మీద ఆవిడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ అదే కనుక నిజమైతే రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ పైన మరింత బలంగా విమర్శలు గుప్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు ఆ లెటర్లో. భవిష్యత్తులో కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చాలామంది ప్రచారం చేస్తున్నారని, సో దానికి స్పేస్ ఇచ్చింది మనమే, అటువంటి పని చేయకుండా ఉంటే బాగుండి ఉండేది, గెలిచామా ఓడామా అనేది లెక్క కాదు, మనం నుంచున్నామా లేదా అనేది ఇక్కడ ప్రమాణంగా ప్రజలు భావిస్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు భావిస్తున్నారు అనేది ఆవిడ అభిప్రాయంగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీ తనను మరింత ఇబ్బందులు పెట్టింది, అందుకని బీజేపీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకోవాలని చెప్పేసి ఆవిడ సూచించారు అందులో. అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పార్టీకి నిర్దిష్టమైన కార్యక్రమాలు, మార్గదర్శకాలు అవసరమని. ఎస్, షీస్ టు. ఒకవేళ ఆమె ఆ లెటర్ అయితే ఆమె అందులో నిజంగానే ఆమె మెన్షన్ చేసినట్టుగా నాకు భావిస్తే నిర్దిష్టమైన కార్యక్రమాలు ఉండాలి. అండ్ అలాగే మార్గదర్శకాలు కూడా, గైడ్లైన్స్ ఉండాలి. ఎందుకంటే కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే ఏదో గబగబా, అంటే ప్రత్యేకించి కేటీఆర్ గురించి వచ్చిన మాట, గబగబా మాట్లాడేసి 15 నిమిషాలు అరగంట అక్కడ స్పెండ్ చేస్తున్నారు. అది కాదు, ఇది కార్యకర్తలు శ్రేణుల నుంచి వస్తున్నమాట. మమేకమయ్యేలాగా, నాయకులు కార్యకర్తలు మమేకమయ్యేలాగా నిర్దిష్టమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. అండ్ సీనియర్ లీడర్స్ ప్రజెన్స్ అన్నింటిలోనూ ఉండేలాగా చూసుకోవాలి. కార్యకర్తలకు తాము దగ్గర అనే భావాన్ని వాళ్ళు అట్లీస్ట్ అది నిజమైనా కాకపోయినా కల్పించగలగాలి అని చెప్పేసి ఆవిడ సూచన అయి ఉండొచ్చు. ఇప్పటికైనా 1 లేదా 2 ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలనేది కవిత గారి సూచన అయి ఉండొచ్చు. పార్టీలో పోరు ఉంటుంది కరెక్ట్గా. ఒక ఉద్యమ నాయకుడు తమ తండ్రి, అటు కేటీఆర్ కానీ ఇటు కవిత కానీ ఆ ఉద్యమ లక్షణాలని పరిపూర్ణంగా పుణికిపుచ్చుకున్నవారు. ఏ రకంగానూ ఇద్దరిలో పోటీ పెడితే ఇద్దరు గెలుస్తారు, అటువంటి లక్షణాలు. ఓ పక్క హరీష్ రావు గారు. సో హరీష్ రావు గారు ఆయన కంప్లీట్గా ప్రజానాయకుడు. ఎవరు ఫోన్ చేసినా ఏ సమయమైనా అప్పుడు ఆన్సర్ చేయకపోతే కనీసం కాసేపాగి ఆయన ఫోన్ ఆన్సర్ చేసి వాళ్ళకున్న అంశాలని అడ్రస్ చేయడానికి ఆయన
చేయదగిందంతా చేస్తారు. వీళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది ఇద్దరికి కూడా, అన్నా చెల్లెలు ఇద్దరికి కూడా, కేటీఆర్ గారికి కవిత గారికి. సో దీన్ని సమన్వయం చేసే మెకానిజం లోపించిందనేది సమన్వయం చేసే మెకానిజం లోపించిందనేది కవిత గారి అభిప్రాయం ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంతోపాటు ఆవిడ ప్రధానంగా చెప్పింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత చర్చలను భవిష్యత్తు కార్యాచరణపై ఉన్న ఆకాంక్షలు భవిష్యత్ కార్యాచరణపై ఉన్న ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. వాటిని కంటిన్యూ చేయాలి. పార్టీ నాయకత్వం ఈ అంశాల మీద ఖచ్చితంగా స్పందించి చూడాలి. 2వ తేదీన రాశారు ఈవిడ లెటర్. ఇప్పుడు మరి ఎందుకు సోషల్ మీడియాలో వచ్చింది? మే 2వ తారీఖున రాస్తే నిజంగా ఆవిడే రాశారా? అలాగే ఇంకెవరన్నా ఆవిడ పేరుతో రాసినట్టుగా దీన్ని చలామణి చేయిస్తున్నారా? అది ఆమె రైటింగా కాదా? ఆమె అధికారికంగా స్పందించే వరకు ఎవరు ఏం చెప్పలేని పరిస్థితి. అండ్ బీఆర్ఎస్ ఆ మాటకు వస్తే విజిబుల్ డెవలప్మెంట్ని ఈ రాష్ట్రంలో చూపించింది. అంటే కళ్ళకి కనపడే ప్రగతిని ఈ రాష్ట్రం చూసింది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో. నో డౌట్. కరప్షన్ మాట పక్కన పెడితే ప్రతి ప్రభుత్వంలోనూ కరప్షన్ జరుగుతుంది. అదే సమయంలో ప్యారలల్గా అభివృద్ధిని చూపించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాగే కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఏర్పరచుకొని తెలంగాణలో చెరువులు అన్నీ కూడా నిండేలా చేసి తెలంగాణ పల్లెలు కళకళలాడటానికి బీఆర్ఎస్ చేసిన కృషిని ఎవ్వరూ కూడా తగ్గించి చూడరు. ఒప్పుకొని తీరాల్సిందే, ఏ పార్టీ వాళ్ళైనా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అవినీతి అనేది వేరే అంశం. అవినీతి వరకు బీఆర్ఎస్ చేసినట్టుగా చెబుతున్న అవినీతి మీద పోరాటం చేయొచ్చు, ఎవరికైనా ఆ స్వేచ్ఛ ఉంది. అలాగే ఆ పోరాటంలో నిజానిజాలు ఏంటాయో ఆ కేసులు తర్వాత దాని దర్యాప్తులో మొత్తం బయటపడుతుంది. అది పక్కన పెడితే సంయుక్త రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటుతనం ఎలా ఉంది, విడిపోయిన తర్వాత తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందని ఒక కంపారిజన్ తీసుకురాగలిగితే బీఆర్ఎస్ ఖచ్చితంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విజిబుల్ డెవలప్మెంట్ కనిపించింది. దాన్ని ఎవరు రూల్ అవుట్ చేయలేరు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కూడా దాన్ని రూల్ అవుట్ చేయలేరు. చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రజానీకం వాళ్ళు అనేది ఏంటంటే, తెలంగాణ విజిట్ చేసినప్పుడు చెరువులు కలకలలాడుతుంటాం మేము చూసాం. ఇది నిజంగా ఈ క్రెడిట్ బీఆర్ఎస్దే వాళ్ళ మాట. సో రాజకీయం అంటారా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ముక్కలాట మనం స్టేట్లో చూస్తూనే ఉన్నాం. సరే, మజ్లిస్ ఆటలో అరటిపండులాగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం అనేది మజ్లిస్ వ్యవహార శైలి. వేరస్ అంతకుముందు సంయుక్త రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చూపించలేని ఒక డెవలప్మెంట్ని బీఆర్ఎస్ చూపించింది. ఆ ప్రగతిని చూపించగలిగింది. అయితే చూపించిన క్రమంలోనే పార్టీ కార్యకర్తలకు నాయకత్వానికి మధ్య పెరిగిన గ్యాపు, ఒంటెత్తు పోకడలు, ఇలాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చాయి. వాటన్నిటిని అడ్రస్ చేయాలి. కేసీఆర్ ఆమె నిజంగా లెటర్లో ఆమె రాశారని అనుకుంటే, ఆవిడ అన్నారు కదా, డాడీ మీరు అందరితో మాట్లాడండి అని. ఖచ్చితంగా మీరు అందరితో మాట్లాడాలి కేసీఆర్ గారు. అది మీ కుమార్తె విన్నపం. ఆమె మీద మీకు ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ఆపేక్ష అన్నీ ఉన్నాయి కాబట్టి ఆవిడ మాటలు మీరు కన్సిడర్ చేయాలని చెప్పేసి కార్యకర్తలు కూడా మిమ్మల్ని కోరుతున్నారు. సో ఒకవేళ ఆ లెటర్లో పేర్కొన్న అంశాల పట్ల ఏమన్నా విభేదాలు ఉన్నాయని మీరు భావిస్తామని పిలిపించి మాట్లాడచ్చు. లేదా అట్లీస్ట్ అంతర్గతంగా మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని, మీరు, మీ కుమారుడు, కుమార్తె, అలాగే మీ మేనల్లుడు హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూర్చోండి. ఇంకా పార్టీలో సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ముందర మీరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకొని తర్వాత బయటకు వచ్చి మీరు మిగిలిన వ్యవహారాలు నడిపితే, నిర్దిష్ట కార్యక్రమాలు, మార్గదర్శకాలు, నిర్దిష్టంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మార్గదర్శకాలు ఫ్రమ్ టైం టు టైం మీరు జారీ చేస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని మీ కార్యకర్తలే, మీ తెలంగాణ ప్రజానీకమే చెబుతుంది. మరి కాల్ తీసుకోవాల్సింది ఇక్కడ కేసీఆర్ గారు. బహుశా ఆయనకి ఒకళ్ళ చేత చెప్పించుకునే అవసరం ఆయనకి లేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఆయన రెస్పాండ్ అవుతారు అని కార్యకర్తలు భావిస్తున్నారు.